మాట వినాలి గరుడా మాట వినాలి, మాట వినాలి మంచి మాట వినాలి అనేది ఒక చిన్న సాంగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 'హరిహర వీరమల్లు' సినిమా గురించి మీరు వినే ఉంటారు కదా! ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది ఎవరంటే క్రిష్ జాగర్లమూడి అండ్ ఏఎం రత్నం ప్రెజెన్స్ అనమాట. సో, ఇప్పుడు 'హరిహర వీరమల్లు' గురించి టాపిక్ ఎందుకొచ్చిందంటే, ఇప్పుడు రీసెంట్‌గా 'మాట వినాలి' అనే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఈ సాంగ్‌లోని సింగర్ ఎవరో తెలుసా? ఈ సాంగ్‌లో సింగర్ వచ్చేసరికి 'పవన్ కళ్యాణ్' గారనమాట. అండ్ 'పవన్ కళ్యాణ్' గారు పాడారు ఈ పాట 'మాట వినాలి మాట వినాలి.' ఈ సాంగ్ అయితే ఇప్పుడు యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉందనమాట. సో, ఈ సినిమా ఈ ఈ పాట అనేది ఎలా ఉంటదంటే, మాట వినాలి గరుడా మాట వినాలి, మాట వినాలి మంచి మాట వినాలి అనేది ఒక చిన్న సాంగ్ బావుంది. బిహైండ్ ద సీన్స్ ఇదంతా ఏంటంటే సాంగ్ యొక్క బిహైండ్ ద సీన్స్ ఉంటాయి కదా! అదంతా ఏంటంటే చూపించడం జరిగింది. అండ్ ఈ పాటకి అర్థం నాకింకా అర్థం కాలేదు గానీ, పాట పాట అర్థం కావాలంటే ముందు సినిమా రావాలి. సినిమా వస్తేనే కదా! ఆ పాట ఎందుకొస్తదో అనే ఒక చిన్న కాన్సెప్ట్ అనేది వస్తది. సో, ఈ ము ఈ ఈ ఈ సాంగ్‌ని కంపోజ్ చేసింది ఎవరంటే మన ఆస్కార్ విన్నర్ 'ఎంఎం కీరవాణి' గారనమాట. సో, నిజంగా 'హరిహర వీరమల్లు' క్రిష్ గారు తీస్తున్నారంటే మీ అందరికీ తెలుసు. డైరెక్షన్ క్రిష్ అంటే ఒక రేంజ్‌లో ఉంటది. అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్స్ అనేది మనం క్రిష్ జాకర్‌మూడి నుంచి మనం అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. కానీ ఆయన తీశారంటే కన్ఫర్మ్‌గా ఏదో ఒక మోరల్ ఉంటది. ఏదో ఒక లెసన్ ఉంటది. ఏదో ఒక ఇది ఉంటదనమాట మోరల్‌గా. సో, ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలో 'వేదం' గాని తర్వాత 'కృష్ణం వందే జగద్గురుం' ఇవన్నీ ఏంటంటే క్రిష్ గారు తీసిన సినిమాలే. సో, మీరు ఆ మూవీస్ చూసినప్పుడు ఆయన యొక్క టేకింగ్ స్టైల్ గురించి అంతా మీకు ఒక ఐడియా వచ్చేస్తది. సో, ఇప్పుడు ఈ సినిమాని కూడా మనం అలాగే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే విజువల్స్ కూడా అలాగే ఉన్నాయి కూడా. సో, 'హరిహర వీరమల్లు' అనేది కంప్లీట్‌లీ ఏదో ఒక ఆహ్, ఒక ఒక మోరల్ మూవీ అని అనుకుంటున్నాను. సో, లెట్స్ సీ. బట్ సాంగ్ వరకు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా పాడారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఇలాగ యూట్యూబ్‌లో చూడడం నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే పాలిటిక్స్ మీద ఎక్కువ తిరుగుతున్నారు కదా! తిరగడం వల్ల ఏంటంటే సినిమా ఫీల్డ్‌కి కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు అనిపించింది. సో, ఎప్పుడైతే ఈ 'హరిహర వీరమల్లు' అలాగే 'ఓజీ' గురించి వచ్చినప్పుడు ఏంటంటే ఓకే. మళ్ళీ పవన్ కళ్యాణ్ చూసినప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాను. సో, మీరు కూడా సాంగ్ అయితే బావుంది. మీరు కూడా ఒకసారి యూట్యూబ్‌లో ఉంది చూసేయండి. చాలా బావుంది సాంగు. అండ్ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా పాడారు. చాలా ఫీల్‌తో పాడారు ఫస్ట్ చెప్పాలంటే. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. ఓకే. బై.